సో, సెలెక్ట్ అవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియని టైంలో నా ఫ్రెండ్ సజెషన్ మీద నబార్డ్ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో, ఆ నబార్డ్ ఎగ్జామ్ కూడా అన్ని ఫేసెస్ ఫస్ట్ అటెంప్ట్ అయినప్పటికీ కూడా అన్నీ ఒకేసారి క్లియర్ చేసి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించాను సార్. సో, తర్వాత నబార్డ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నా ప్రిపరేషన్ ఏమీ నేను వదలలేదు. సో, ఐఎఫ్ఎస్‌కి ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను. సో, ఐఎఫ్ఎస్‌కి ప్రిపేర్ అవుతా ఫార్చునేట్‌లీ నేను 2021 సివిల్ సర్వీస్ ఐఎఫ్ఎస్‌లో సెలెక్ట్ అయ్యాను సార్. యూపీఎస్సీ ఐఎఫ్ఎస్‌లో సెలెక్ట్ అయ్యాను సార్. సో, ఈ అన్నిటిలోని నేను చెప్పాలనుకుంటున్నది ఒకే ఒక పాయింట్ సార్. ఏంటంటే, మన గోల్ క్లియర్‌గా ఉన్నప్పుడు, మన అల్టిమేట్‌గా ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది మన మైండ్‌లో ఉన్నప్పుడు, అంటే డెఫినెట్‌గా జాబ్ వస్తే ఆ జాబ్ సెక్యూరిటీ వల్ల మనకి సాలరీ వస్తది. ఒక స్టేబుల్ లైఫ్ అన్నది ఏర్పడతది. సో, ఆ స్టేబుల్ లైఫ్ చూసుకొని మన అల్టిమేట్ గోల్ మర్చిపోకుండా ముందుకెళ్ళాలి అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ సార్. సో, దానికోసం ఎంతైనా కష్టపడతాం.